It's 9:42 a.m. రమ్మను తర్వాత అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వినే వారికి గ్రహించుకునే మనసు దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈరోజు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ మీద ఒక పాట రాశాను. పాట నెంబర్ 15లో ఉంటుంది చూడండి. అది ఆడియో వీడియో ఇంకా రెడీ అవ్వలేదు. ఆడియో పెడతాను. లాస్ట్ ఫైనల్ పాటలో ఒకసారి వినండి. Children's School, Children's Bible School, Children's Bible School, Vanguru Children's Bible School. ఎప్పుడేనండి ఫస్ట్ నుంచి వస్తుంది. Children's School, Children's Bible School, Children's Bible School, Vanguru Children's Bible School, Vanguru Children's Bible School. Children's School, Children's School, Children's Bible School, Children's Bible School, Vanguru Children's Bible School, Vanguru Children's Bible School. 2024 జనవరి 7న ప్రారంభించిన బైబిల్ స్కూల్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు జరుగును బైబిల్ స్కూల్. దేవుని మాటలు పాఠాలుగా నేర్పించే బైబిల్ స్కూల్. దేవుని మాటలను పాటలుగా నేర్పించి బైబిల్ స్కూల్. చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, Vanguru Children's Bible School, Vanguru Children's Bible School. సత్యవాక్యాన్ని నేర్పించే బైబిల్ స్కూల్. సత్యవాక్యాన్ని విభజించి నేర్పించే బైబిల్ స్కూల్. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించి నేర్పించే బైబిల్ స్కూల్. సత్యకాన్ని పాటలుగా నేర్పించే బైబిల్ స్కూల్. చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, Vanguru Children's Bible School, Vanguru Children's Bible School. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించే బైబిల్ స్కూల్. సృష్టికర్తను గూర్చి నేర్పించే బైబిల్ స్కూల్. సృష్టిని గూర్చి నేర్పించే బైబిల్ స్కూల్. పరలోక జ్ఞానాన్ని నేర్పించే బైబిల్ స్కూల్. చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, Vanguru Children's Bible School, Vanguru Children's Bible School.
రాసిన త్రోవను నేర్పించే బైబిల్ స్కూల్, సృష్టికర్తను కూర్చి నేర్పించే బైబిల్ స్కూల్, సృష్టిని కూర్చి నేర్పించే బైబిల్ స్కూల్, పరలోక జ్ఞానాన్ని నేర్పించే బైబిల్ స్కూల్. చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, వంగూరు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, వంగూరు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్. ఈ వారం నేర్చుకున్న పాటలు రెండేంటి? పాటల పేర్లు చెప్పండి. It's 9:49 a.m. It's 9:49 a.m. It's 9:40. గందరగోళం గందరగోళం చంద్రమండలం మీద పాటల గందరగోళం, గందరగోళం గందరగోళం చంద్రమండలం మీద పాటల గందరగోళం. చంద్రమండలంలో మాత్రం నివసించలేరు నరులు, భూమి మీద మాత్రమే నివసించగలరు నరులు, నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం చంద్రమండలం మీద పాటుల గందరగోళం, గందరగోళం గందరగోళం చంద్రమండలం మీద పాటుల గందరగోళం. చంద్రమండలంలో లేవులే మొక్కలు, చంద్రమండలంలో లేవులే మంచి నీరు, చంద్రమండలంలో లేదులే మంచి గాలి, మనిషి బతకడానికి ఇవన్నీ అవసరములే, నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. చంద్రమండలంలో లేవులే మొక్కలు, చంద్రమండలంలో లేదులే మంచి నీరు, చంద్రమండలంలో లేదులే మంచి గాలి, మనిషి బ్రతకడానికి ఇవన్నీ అవసరములే, నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం చంద్రమండలం మీద పాటుల గందరగోళం, గందరగోళం గందరగోళం చంద్రమండలం మీద పాటుల గందరగోళం. కొనుక్కోవాలి ప్లాటులు, భూమి మీద మాత్రమే జీవించగలరు నరులు, చంద్రమండలంలో కొనుక్కోరాదు ప్లాటులు, చంద్రమండలంలో ఎప్పటికీ జీవించలేరు నరులు, నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. భూమి మీద మాత్రమే కొనుక్కోవాలి ప్లాటులు, భూమి మీద మాత్రమే జీవించగలరు నరులు, చంద్రమండలంలో కొనుక్కోరాదు ప్లాటులు, చంద్రమండలంలో ఎప్పటికీ జీవించలేరు నరులు, నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం చంద్రమండలం మీద పాటుల గందరగోళం, గందరగోళం గందరగోళం చంద్రమండలం మీద పాటుల గందరగోళం. చంద్రమండలంలో మాత్రం నివసించలేరు నరులు, భూమి మీద మాత్రమే నివసించగలరు నరులు, నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. It's 9:52 a.m. గందరగోళం
గందరగోళం చంద్రమండలం మీద పాటుల గందరగోళం 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 చంద్రమండలం మీద పాటుల గందరగోళం చంద్రమండలంలో మాత్రం నివసించలేరు నరులు భూమి మీద మాత్రమే నివసించగలరు నరులు నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే It's 9:53 a.m. తర్వాత పాట ఈరోజు నేర్చుకునే పాట ఓకే గాంధీని అద్భుతం అద్భుతము అద్భుతము దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించినదే అద్భుతం మనిషి సృజించినది కాదులే అద్భుతం మనిషి సృజించినది కాదులే అద్భుతం 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 దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించిన ఆకాశమే అద్భుతం దేవుడు సృజించిన భూమియే అద్భుతం దేవుడు సృజించిన సముద్రమే అద్భుతం దేవుడు సృజించిన మొక్కలే అద్భుతం దేవుడు సృజించిన సూర్య చంద్రులే అద్భుతం దేవుడు సృజించిన నక్షత్రాలే అద్భుతం 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 దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించిన ఆకాశమే అద్భుతం దేవుడు సృజించిన భూమియే అద్భుతం దేవుడు సృజించిన సముద్రమే అద్భుతం దేవుడు సృజించిన మొక్కలే అద్భుతం దేవుడు సృజించిన సూర్య చంద్రులే అద్భుతం దేవుడు సృజించిన నక్షత్రాలే అద్భుతం 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 దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించిన ఆకాశంలో ఎగిరే పక్షి అద్భుతం దేవుడు సృజించిన నీటిలో ఇదే చేప అద్భుతం దేవుడు సృజించిన భూమి మీద పాకే పురుగు అద్భుతం దేవుడు సృజించిన భూమి మీద నడిచే జంతువు అద్భుతం దేవుడు సృజించిన పంచభూతాలు అద్భుతం దేవుడు సృజించిన నరులే అద్భుతం 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 దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించిన ఆకాశంలో ఎగిరే పక్షి అద్భుతం దేవుడు సృజించిన నీటిలో ఇదే చేప అద్భుతం దేవుడు సృజించిన భూమి మీద పాకే పురుగు అద్భుతం దేవుడు సృజించిన పంచభూతాలు అద్భుతం దేవుడు సృజించిన నరులే అద్భుతం 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 దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించినదే అద్భుతం మనిషి సృజించినది కాదులే అద్భుతం మనిషి సృజించినది కాదులే అద్భుతం 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 దేవుడు సృజించినదే అద్భుతం దేవుడు సృజించినదే అద్భుతం
పిల్లలు వినాలి. మన స్కూల్ మీద పాట రాసిన విన్నారు కదా, అది కూడా అది ఎన్నో పాట అంటే 15వ పాట. ఇప్పటి నుంచి నేర్చుకోండి. అది ఎప్పుడు పాడవలసిన పాట అంటే జనవరి 1 రోజు పాడాల్సిన పాట. అప్పటికి మన చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ స్టార్ట్ చేసి 1 సంవత్సరం పూర్తయింది. అవునా? ఈ సంవత్సరం రోజుల్లో ఎవరు ఎక్కువ రోజులు వచ్చారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. ఎవరు ఎక్కువ పాటలు పాడారో, పాఠాలు చెప్పారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. చెప్పాను 6 నెలలు మానకుండా వచ్చిన వాళ్ళకి బ్యాగ్ ఇస్తానని చెప్పారు. ఆల్రెడీ ఇచ్చేసిన వాళ్ళకి కాదు, ఇవ్వని వాళ్ళకి. ఇచ్చేసిన వాళ్ళకి వేరే గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు జనవరి 1. మనం డిసెంబర్ నెల అంతా ఏమి నేర్చుకుంటున్నాం? ఓన్లీ పాటలే. మిగిలిన చర్చలో డ్యాన్స్లు అవి నేర్పిస్తారు, మనం అవి నేర్పించాం. పాటలు మాత్రం నేర్పిస్తాం. ఎన్ని పాటలు నేర్చుకున్నారు చెప్పండి? 15 పాటలు ఇచ్చాను. ఎన్ని పాటలు వచ్చినాయి? కనీసం 10 పాటలు జనవరి 1 కల్లా నేర్చుకోవాలి. జనవరి 1 రోజున మనిషికి ఒక పాట పాడాలి. ఎవరు ఏ పాట పాడతారు ఇప్పుడు చెప్పేసేయండి. సరే, ఎవరు ఏ పాట పాడతారు అనేది నాకు వచ్చే ఆదివారం పేపర్ మీద రాసి నాకు ఇవ్వండి. నా పేరు, నేను పాడే పాటలను నాకు స్లిప్ ఇచ్చేసారు అనుకోండి, ఆ రోజున మనం ఆ పేరు పెట్టి పిలిస్తే మీరు వచ్చి పాట పాడాలి. ఇప్పుడు జనవరి 1 పాటల కార్యక్రమం అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ సండే నుంచి మళ్ళీ పాటలు పాటలు అలా అయిపోద్ది. ఓకేనా? మరి చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ మీద పాట రాశాను కదా, దాన్ని వీడియో ఎడిటింగ్ చేయాలంటే మీ ఫోటోలన్నీ మన ఒక్కరోజు తీసే గుర్తుందో వీడియో, అవన్నీ వీడియోలో వచ్చేస్తాయి. అవన్నీ ఆ వీడియోలో వచ్చేస్తాయి. యూట్యూబ్లో పెడితే అందరూ కూడా చక్కగా చూడవచ్చు. లేదు మీ ఫోటో ఏదైనా అందంగా ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను ఆ ఫోటోని కూడా దాంట్లో, మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలు ఉంటాయి కదా, మా సత్య ఫోటోలు కూడా ఉన్నాయి, అన్నీ కలిపి పెడదాం. 25 జనవరి 1 రోజున పాటని రిలీజ్ చేద్దాం. ఓకేనా? మీ ఫోటోలు నా వాట్సాప్ నెంబర్ తెలుసా తెలీదా? ఎక్కడుంది? నేను మీకు ఇచ్చిన పాంప్లెట్ మీద కూడా ఉంది. పాంప్లెట్ మీద లేదా? ఉంటుంది, లేకుండా ఉండదు. ఉందా? ఎక్కడుంది పాంప్లెట్ మీద? చూడండి ఎక్కడుంది. అది కనపట్లేదు. గూగుల్ లొకేషన్ కింద ఉంటుంది చూడండి నెంబర్. అదే నేను ఎడిట్ చేసి మళ్ళీ తర్వాత పెడతాను దాన్ని. మామూలుగా తెలుసుగా 9492124970. ఓకే, సరే. మీ అందరం వినండి. మీకు డిసెంబర్ 2024 22 ఆదివారం, 23 సోమవారం, 24 మంగళవారం, 25 బుధవారం 4 రోజులు మీకు ఇక్కడ మీటింగులు జరుగుతాయి. 4 days. అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. ఓకేనా? క్రిస్మస్ రోజున మీ అందరికీ భోజనాలు. ఇప్పుడు క్రిస్మస్ రోజున అందరికీ భోజనాలు. కృష్ణ ఒంటికి రాస్తాం, మాకు చొక్కా పాడైపోతుంది. అక్క కొత్తది అక్కడ పెట్టే. సరే, మరి ఈరోజు మనం పాట చెప్పేసుకుని మీరు పాట పాడేసి వెళ్ళిపోదాం. సరే, పిల్లలందరూ నా వైపు చూడాలి. పిల్లలందరూ నా వైపు చూడాలి. దీని తిప్పు. పిల్లలందరూ నా వైపు చూడాలి. పిల్లలందరూ నా వైపు చూడాలి. అమ్మా, కొంతమంది వయసు అయిపోయిన తర్వాత చచ్చిపోతున్నారు, కొంతమంది వయసులో చచ్చిపోతున్నారు. మన గ్రామంలో మొన్న ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని బతికాడు. ఇంకో అబ్బాయి చచ్చిపోయాడు. మొన్న ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే మీరు ఏం ఆలోచించుకుంటారు? ఆ రోజు రీతి మీకు టాయిలెట్ రావు. ఒకవేళ టాయిలెట్ వచ్చినా బయటికి వెళ్ళరు, ఎందుకంటే అక్కడెక్కడ చచ్చిపోయిన పోచి మనమే పడిపోతాడేమోనండి. అంతేనా కాదు? మీ ఇంట్లో కోడిని కోసేశారు, కోడిని చంపేశారు, కోడి వచ్చి మీద పడద్దని భయపడతారా? ఏ ఇప్పుడు పిల్లల్లో ప్రస్తుతానికన్నా భయం ఏంటంటే ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయి టపాగా వేయంగానే ఇక ఆ రోజు ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్ర ఉండదు వాళ్ళకి. అవునా? చచ్చిపోయిన వెంటనే మీకు వచ్చే భయం ఏంటంటే చచ్చిపోకముందు ఏ రోజు మీ ఇంటికి రాని అబ్బాయి చచ్చిపోయిన తర్వాత వచ్చేస్తాడని మీ భయం. అంతేనా? వస్తే వచ్చాడు, ఓకే, మిమ్మల్ని చంపేస్తాడు అని భయం.
అంతేనా? సరే, మీ అందరికీ లోకమంతటికి తెలియని మహాజ్ఞానాన్ని 3వ పాటలో పెట్టాను నేను. ఏం పాట అది? భూలోకంలో ఎవరుంటారు? మనుషులు ఉంటారు. భూలోకంలో ఎవరుంటారు? మనుషులు ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళు ఏ లోకంలో ఉంటారు? మరి భూమి మీద ఉన్నట్టుగా మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అంటే మీరు ఎవరిని నమ్మట్లేదంటే దేవుడిని నమ్మట్లేదని అర్థం. చచ్చిపోయిన మనిషి భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు, మా ఇంటికి వస్తాడు, నా మీద ఎక్కువ తొక్కుతాడు, నా పేక పిసుకుతాడు అని మీరు భయపడుతున్నారంటే ఏంటి అర్థం? దేవుడిని నమ్మట్లేదని అర్థం. ఓకేనా? చచ్చిపోయిన వెంటనే మనిషి అక్కడికి వెళ్ళిపోతాడు. మరణించిన వారి ఆత్మలు ఉన్న లోకమే పాతాళ లోకం. అవునా? భూమి మీద మరణించిన పాట తీయండి ఒకసారి అందరూ. సూపర్ హిట్ సాంగ్ అది. లోకాలు 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 దేవుడు కలగజేసినవి 3 లోకాలు అంటే ప్రపంచం ఒప్పుకోదు. 7 లోకాలు అంటారు, 14 లోకాలు అంటారు, ఆదాలను ఉన్నాం. కొంతమంది 100 లోకాలు అంటారు, కొంతమంది భూలోకం అంటే ఏ లోకం లేదంటారు. 3వ లోకం. మీకు మన ఊళ్ళో ఎవరు చనిపోయినా మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే లోకాలు లోకాలు అనే సాంగ్ గుర్తుకు రావాలి. దాంట్లో 3వ చరణమేనా? 3వ చరణం. మరణించిన వారి ఆత్మలున్న లోకమే పాతాళ లోకం. మొత్తం చదవండి 4 వచనాలు. 3వ చరణం. 3వ ఆకాశమే పాతాళ లోకం. మనిషి మరణం తర్వాత వెళ్ళే లోకమే పాతాళ లోకం. 3వ ఆకాశమే పాతాళ లోకం. మనిషి మరణం తర్వాత వెళ్ళవలసిన లోకమే పాతాళ లోకం. ఒక చచ్చిపోయిన నిన్న మొన్న ఎవరో ఒకరు చచ్చిపోయారు మాల్పల్లిలో. అబ్బాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? భూమి మీద ఉన్నాడా? భూమి మీద ఉంటే ఎక్కడ ఉంటాడో తెలుసా? భూమి మీద ఉంటే ఎక్కడ ఉంటాడు చెప్పండి? వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సార్, వాళ్ళ ఇంట్లో అక్కడే మూలలో కూర్చొని ఉంటాడు. ఎందుకని? అసలు భూమి మీద ఉండడు. ఉంటే ఎక్కడ ఉంటాడు? వాళ్ళ ఇంట్లోనే ఉంటాడండి. మీ ఇంటికి ఎందుకు వస్తాడు చెప్పండి? మీతో ఏం పని వాళ్ళకి? మీరు ఏమైనా అప్పిచ్చారా? పోనీ ఏమన్నా భూమి మీద ఉన్న గొడవలు అని పెట్టుకున్నారా? ఏం లేదు. కానీ ఊళ్ళో ఎవరు చచ్చిపోయినా మన ఇంటికి వచ్చేస్తారని భయపడిపోతారు. ఈ భయం ఈ రోజు నుంచి మీకు పోవాలి. చచ్చిపోయిన మనిషి అక్కడికి వెళ్ళిపోతాడు, దేవుని ఆధీనమైన పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు. అందుకని మీరు చచ్చిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిచినా, కట్టెల మీద వేసి కాల్చినా కిక్కురు మనరు. ఎందుకని? ఓకేనా? ఇప్పుడు మీ అందరికి తెలిసింది ఏంటిది? లైట్. ఆరిపోయింది. ఆరిపోయిందా అంటే ఏం పోయింది? కరెంట్ పోయింది. వెరీ గుడ్. అలాగే చచ్చిపోయిన మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ పోయింది. మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాట్లాడుకునే మాటలు ఏంటంటే ఎప్పుడు పోయాడు, ఎన్నింటికి పోయారు అని అడుగుతారు. ఎప్పుడు పోయారు, ఇంటికి పోయారంటే ఎక్కడికి పోయింది? ఏం పోయింది? ఆత్మ వెళ్ళిపోయింది. అప్పటి వరకు దాంట్లో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది. అక్కడ ఏమున్నదంటే శరీరం ఉంది. దాన్ని ఏమంటారంటే శవము అంటారు. అవునా? ఇప్పుడు కోడిని కొయ్యకు ముందు ఓ ఎగురుతో గెద్దుతూ ఉంటుంది. పేక్ కోసి పక్కన పడేసి పక్కన పెడితే చక్కగా మొత్తం ఒలిసేసి అక్కడ ప్లేట్లో పెట్టుకుంటే కదిలిద్దా మెదిలిద్దా? కదులుతుంది. నువ్వు కూర వండుకున్నా ఏముందో, ఉప్పు వేసినా ఏముందో, కారం వేసినా ఏముందో, నూనె వేసినా ఏముందో, లేదు నాకు ఫ్రై ఇష్టమని ముక్కలు కట్ చేసి చక్కగా నూనెలో వేపి తీసుకున్నా ఏమీ అంద. అలాగే మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమీ అండవు. నువ్వు భూమిలో తీసుకెళ్ళి పాతి పెట్టేసిన, గాలి ఆడకుండా పౌడర్ కొట్టేసి పెట్లో పెట్టేసి పాతి పెట్టేసిన, మనకి ఇష్టం లేని బట్టలు కట్టేసిన ఏం మాట్లాడు లేదు. కొంతమంది తీసుకెళ్ళి కట్టెల మీద పేర్చేసి నువ్వు పండించేస్తారు. అమ్మో నన్ను కాలుతున్నావు ఏంటుకొని అని కూడా అందం. అంటదా? ఎందుకందో? ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు రేపటి నుంచి ఎవరు చనిపోయినా చిన్నపిల్లలు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదు? చనిపోయిన వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఒకసారి లోకాలు లోకాల పాట ఎవరికి వచ్చి బాగా దా ఒకసారి మన పీటర్ పాడతాడు, నేను వీడియో పెడతాను, రెండు కలిపి వినండి. వీడియోతో పాటు పాడే.
లోకాలు లోకాలు దేవుడు కలగజేసినవి మూడే లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు మొదటి లోకమే పరలోకం దేవుడున్న లోకమే పరలోకం మొదటి ఆకాశమే పరలోకం మనం వెళ్ళవలసిన లోకమే పరలోకం లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు రెండవ లోకమే భూలోకం మనుషులున్న లోకమే భూలోకం రెండవ ఆకాశమే భూలోకం దేవుని కుమారులన్న లోకమే లోకం లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు మూడవ లోకము పాతాళ లోకం భూమి మీద మరణించిన వారి ఆత్మలున్న లోకము పాతాళ లోకం మూడవ ఆకాశమే పాతాళ లోకం మనిషి మరణం తరువాత వెళ్ళే లోకమే పాతాళ లోకం లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు ఇంకోటి దేర్కుంది అమ్మా ఇప్పుడు చెప్పండి రేపటి నుంచి మన సందులో కానీ మన పక్క సందులో కానీ వేరే సందులో కానీ మన ఊళ్ళో కానీ ఎక్కడైనా ఎవరైనా చనిపోతే భయపడకూడదు టాయిలెట్కి వెళ్ళడానికి అస్సలు భయపడకూడదు చీకట్లో ఆ రోజు నడిచి వెళ్ళిపోవడానికి ధైర్యంగా ఉండండి భయపడకూడదు ఎందుకు భయపడకూడదు అంటే మూడో చరణంలో ఉంది ఏంటి మనిషి మరణం తర్వాత వెళ్ళే లోకమే పాతాళ లోకం ఎవ్వరు భూమి మీద ఎవ్వరు మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారంటే వేరే ఊరు కాదు అసలు వేరే లోకం లోకం అంటే మన కంటికి కూడా కనపడరండి కాబట్టి భయపడవలసిన పని లేదు ఓకేనా ఇప్పుడు కరెంట్ వచ్చింది అవునా సరే కాబట్టి ఎవరు కూడా అన్నం తినండి కానీ గోళ్ళు తినద్దు తెగ తినేస్తున్నారు గోళ్ళు చర్చిలో అందరూ గోళ్ళు తినేస్తున్నారు మా సత్యతో సహా ఇదేదో బిర్యానీ కన్నా అమూల్యమైన పదార్థం అన్నట్టు చక్కగా తినేస్తున్నారు
గోళ్ళు తినకూడదు, అన్నం తినాలి. ఓకేనా? గోళ్ళు తింటే కడుపులో మిలుపురుగులు వస్తాయి. మిలుపురుగులు వస్తే చాలా దారుణంగా అయిపోద్ది బాడీ. ఓకేనా? కాబట్టి ఈరోజు మీరు 2 పాటలు పాడాలి. ఏంటవి? గందరగోళం. వచ్చిన వాళ్ళందరూ రండి. నేను పాట పెడతాను, మీకు భయం లేదు. చక్కగా ట్యూన్తో దాంతో పాటు పాడచ్చు. అటరండి అందరూ. ఈ ఆదివారం పెట్టిన పాటలు చక్కగా మీరు వచ్చే ఆదివారం నేర్చుకుని వచ్చేసేయాలి. అక్కడి నుంచి మరి రావాలి. స్కూల్ ఇది. పాట ఎవరు పాడతారు? ఏం పాట? ఏం పాట? ఎవరు పాడతారు? పాట చైతన్య పాడతావు. దీంతో పాటు పాడాలి. దీంతో పాటు వీడియోతో పాటు. ఎన్నో పాట అది? It's 10:14 a.m. నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం సహచర జీవుల గందరగోళం 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 జీవుల గందరగోళం. మనిషి మరణానికి అవన్నీ అవసరములే. నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం సహచర జీవుల గందరగోళం 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 సహచర జీవుల గందరగోళం. మాత్రమే ఉన్నాయిలే మొక్కలు, భూమి మీద మాత్రమే ఉన్నాయి మంచి నీరు, భూమి మీద మాత్రమే ఉన్నాయి మంచి గాలి. మంచి బ్రతకడానికి అన్ని అవసరములే. నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గోళం జీవుల గందరగోళం 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 సహచర జీవుల గందరగోళం. మాత్రమే ఉన్నారు నరులు. నివాసయోగ్యమైనది భూగోళమే. నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం సహచర జీవుల గందరగోళం 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 సహచర జీవుల గందరగోళం. అందరూ పాడండి. రైట్.
విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన గ్రంథ విభజన గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన గ్రంథ విభజన గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన అధ్యాయముల ఆదికాండ గ్రంథము 1 నుండి 11 అధ్యాయములు మొదటి భాగములో సంఘటనలు 4 అవి సృష్టి పతనం జల ప్రళయం జాతుల విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన గ్రంథ విభజన గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన యాభై అధ్యాయముల ఆదికాండ గ్రంథము 12 నుండి 50 అధ్యాయాలు రెండవ భాగంలో వ్యక్తులు 4 వారు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపులు ఇదే ఆదికాండ గ్రంథ విభజన గ్రంథ విభజన గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన కొత్తగా పాటలు కాబట్టి కొంచెం నేర్చుకోవడం కష్టం అవుతుంది. పర్లా నెక్స్ట్ ఇయర్ నుంచి వారానికి ఒకటి మళ్ళీ ఈ పాటలే రివిజన్ చేసుకుంటూ వచ్చేస్తే పిల్లలు అలాగే నాకు చెప్పాను కదా పిల్లల మీద పాట ఒకటి రాసినది ఒకసారి ప్లే చేసి వినిపించేసి ఆపేద్దాం. రా మీ మీద పాట. ఓకే Children's school, children's school, children's Bible school, children's Bible school, Vanguru Children's Bible School, Vanguru Children's Bible School. Children's school, children's school, children's Bible school. Children's Bible School, Vanguru Children's Bible School, Vanguru Children's Bible School. 2024 జనవరి 7న ప్రారంభించిన బైబిల్ స్కూల్. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు జరుగును బైబిల్ స్కూల్. దేవుని మాటలు పాఠాలుగా నేర్పించే బైబిల్ స్కూల్. దేవుని మాటలను పాటలుగా నేర్పించి బైబిల్ స్కూల్. చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, Vanguru Children's Bible School, Vanguru Children's Bible School. Satyavat
బైబిల్ స్కూల్ సత్యవాక్యాన్ని విభజించి నేర్పించే బైబిల్ స్కూల్ సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించి నేర్పించే బైబిల్ స్కూల్ సత్యకాన్ని పాటలుగా నేర్పించే బైబిల్ స్కూల్ చిల్డ్రన్స్ స్కూల్ చిల్డ్రన్స్ స్కూల్ చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ వంగూరు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ వంగూరు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించే బైబిల్ స్కూల్ సృష్టికర్తను గూర్చి నేర్పించే బైబిల్ స్కూల్ సృష్టిని గూర్చి నేర్పించే బైబిల్ స్కూల్ పరలోక జ్ఞానాన్ని నేర్పించే బైబిల్ స్కూల్ చిల్డ్రన్స్ స్కూల్ చిల్డ్రన్స్ స్కూల్ చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ వంగూరు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ వంగూరు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించే బైబిల్ స్కూల్ సృష్టికర్తను కూర్చి నేర్పించే బైబిల్ స్కూల్ సృష్టిని కూర్చి నేర్పించే బైబిల్ స్కూల్ పరలోక జ్ఞానాన్ని నేర్పించే బైబిల్ స్కూల్ చిల్డ్రన్స్ స్కూల్ చిల్డ్రన్స్ స్కూల్ చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ వంగూరు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ వంగూరు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ వచ్చే ఆదివారానికి 2 పాటలు. ఏం పాటలు అవి? అది ఈరోజు అయిపోయింది. ఏంటి పాటల పేర్లు చెప్పండి. అద్భుతం అద్భుతం, దేవుడు సృజించినవే అద్భుతం. చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది ఆ పాట. తర్వాత చంద్రమండలం మీద ప్లాట్లు కానీ 2 మంచి స్పీడ్ ఉన్న పాటలు, మంచి మ్యూజిక్ ఉన్న పాటలు. యూట్యూబ్లో నేను పెట్టాను ఆల్రెడీ వారం క్రితమే. ఇంటికి వెళ్ళిన తర్వాత విని నేర్చుకోండి. రోజుకోసారి వింటే వచ్చేస్తుంది. ఓకేనా? మన కోటేశ్వరకి మీ అందరి కోసం పులిహోర చేసుకొచ్చింది. నాగలక్ష్మికి మీ అందరికి అట్టికేలు తెచ్చింది. 2 ఒకసారి అయితే తినలేరని ముందే పెట్టేశాను, అవి తినేశారు. ఓకేనా? పులిహోర తినేసి ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి. వచ్చే ఆదివారం మాత్రం 9 గంటల లోపు వచ్చేసేయండి. ఓకేనా? మీ అందరికి చిన్న మనం ఏంటంటే, మీకు 22వ తారీఖు స్కూల్ లేదు, ఆదివారం. 23 స్కూల్ ఉంది, 24 స్కూల్ లేదు, 25 స్కూల్ లేదు. 22వ తారీఖు వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళండి. 22 ఇక్కడికి వచ్చేసేయండి. 23 స్కూల్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. మీకు సెలవులు, సెంట్ తెరెసా వాళ్ళందరికీ సెలవులు. 23 రావచ్చు, 24 రావచ్చు. 5 రోజులు, 4 రోజులు మనకి. 4 రోజులు 4, 2, 8 అద్భుతమైన పాఠాలు చెప్తాం. అవకాశం ఉన్న వాళ్ళందరూ ముగింపు ప్రార్థన చేసి ముగించేస్తాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నాం తండ్రి. ఇంకా బాగా పాటలు నేర్చుకునే జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థనని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అమ్మా ఆంటీ పెట్టేస్తుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని నేను పాటలు వేస్తాను. ఓకేనా?
ఆదికాండ గ్రంథ విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన గ్రంథ విభజన గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన గ్రంథ విభజన గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన అధ్యాయముల ఆదికాండ గ్రంథము 1 నుండి 11 అధ్యాయములు మొదటి భాగములో సంఘటనలు 4 అవి సృష్టి పతనం జల ప్రళయం జాతుల విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన గ్రంథ విభజన గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన యాభై అధ్యాయముల ఆదికాండ గ్రంథము 12 నుండి 50 అధ్యాయాలు రెండవ భాగంలో వ్యక్తులు 4 వారు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపులు ఇదే ఆదికాండ గ్రంథ విభజన గ్రంథ విభజన గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన గందరగోళం గ్రహాంత జీవులు గందరగోళం ఇతర గ్రహాలలో మాత్రం లేరులే నరులు భూమి మీద మాత్రమే ఉన్నారులే నరులు నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే గందరగోళం గందరగోళం